యేసయ్యను నమ్ముకున్న తర్వాత మాకేంటి? అందరి ప్రశ్న ఇదే. యేసయ్యను నమ్ముకున్న తర్వాత మాకు ఏంటి? యేసయ్యను నమ్ముకున్న తర్వాత మీకేంటి అని అడిగే ముందు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు ఒక 4 రోజుల క్రితం ఒక సహోదరుడు ఫోన్ చేసి అన్న మా ఇంటికి రావాలి, మీరు ప్రార్థన విషయమై ప్రార్థన చేయాలని అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే అరే అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయడానికి రావాలంటే సహోదరుడు చెప్పిన మాట నాకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుళ్ళు నమ్ముకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు అయింది వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని దేవుళ్ళని కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఒక సహోదరికి వచ్చిన డౌట్ అంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు కలిగిన ఉపయోగము ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు కష్టాలు ఎక్కువ అయిపోయినాయి. మీరు కూడా ఎప్పుడైనా కానీ నేను ఒక రహస్యం చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి సాతానుడు ఎలాగా మీ జీవితాలని ట్విస్ట్ చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఈ మాట కనుక మీరు శ్రద్ధగా వింటే మీ జీవితాలు బాగుపడతాయి. సో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు కలుగుతున్న ఉపయోగాలు ఏమిటి అని మనం దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, నాది నీకు ఉద్యోగం లేదు, నీకేం లేదు, కానీ ఎవరో ఒక యజమానుడు ఎవరో ఒక అతను నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఏం చేశాడమ్మా? ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలా? పని చేయాలా లేదా? పని చేయకుండా జీతం వచ్చేస్తుందా? ఇచ్చినోడు ఉంచుతాడా? అలాగే చాలామంది ఏమనుకున్నారంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకేంటి అంటే అన్నీ ఉచితంగా అయిపోతాయి అనుకుంటారు. సంఘానికి వస్తారా? దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోద్దా? సంఘానికి రావద్దా? సంఘానికి వస్తే సరిపోద్దా? ఏం చేయాలా? వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతాలు ఎందుకు జరుగుతాయో తెలుసా? దైవజనులు చేసినప్పుడు, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతాయంటే వాళ్ళ నోటిలో వాక్యం ఉంటుంది. హల్లెలూయా. వారి హృదయాల్లో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా అనుకుంటావేమో, ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఏం జరిగింది? ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా కష్టాలు ఎక్కువైపోయాయి, ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అవమానాలు ఎక్కువైపోయినాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. అయితే ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నీకు నష్టము జరగదు, నీ ప్రాణానికి హాని కూడా జరగదు, ఏ బలహీనత నిన్ను వేధించదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే సంఘానికి రెగ్యులర్గా రావాలి. సంఘానికి రెగ్యులర్గా రావడమే కాదు, నువ్వేం చేయాలంటే వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని హృదయంలో ఏం చేసుకోవాలా? దాచుకోవడమే కాదు, ఆ వారమంతా దాన్ని ఏం చేయాలంటే నెమరు వేయాలి. ఏం చేయాలి? అది ఇన్ని చేస్తే దేవుడు కదులుతాడు. లేదా కదులుతాడు దేవుడు. నీ ప్రాణాన్ని ఏ హాని జరగకుండా కాపాడుతాడు. ఈరోజు చాలామంది నేను ఎక్కువగా బైబిల్ చదువుతున్నప్పుడే నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడే నాకు ఎక్కువ కష్టాలు అయిపోయినాయి, అప్పుడప్పుడు సంఘానికి వచ్చినప్పుడు పెద్ద కష్టాలు లేవు కానీ రెగ్యులర్గా సంఘానికి వచ్చినప్పుడు ఎక్కువ కష్టాలు అయిపోయినాయి అని అనుకుంటారు చాలామంది. అవును, ఎక్కువ అవుతాయి కష్టాలు. అవును, ఎక్కువ వాక్యం చదివితే ఎక్కువ కష్టాలు అవుతాయి. అవును, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ కష్టాలు అవుతాయి, ఇరుగు పొరుగు గురించి బాధలు వస్తాయి. అవును, ఎంత సంఘానికి వస్తే అంతగా నువ్వు కష్టాలు ఎక్కువ అవుతాయి. అవునా కాదా? ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఎస్. కానీ కష్టాలు రావు. మీరు నమ్మిక వ్యర్థము. హల్లెలూయా. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది వ్యర్థము. దేవుని సంఘానికి ఎక్కువగా వస్తే కష్టాలు ఎక్కువ అవుతాయని నమ్ముతున్నారు కదా, అది వ్యర్థము. ఎందుకు వ్యర్థమని నేను అంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో అప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎవరు పనిచేయడం మొదలు పెడతారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో పనిచేయడం మొదలు పెడతాడో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే కొన్ని క్రియలు ఏంటంటే, మొట్టమొదటి క్రియ ఏంటంటే ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఎవరైనా రండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. ఎవరైనా ఒకరు రండి పైకి. ఇప్పుడు వీళ్ళిద్దరు బడా దోస్తులు. ఎవరు వీళ్ళిద్దరు? బడా దోస్తులు అంటే బెస్ట్ ఫ్రెండ్స్, జాన్ జిగిడీలు అనమాట వీళ్ళిద్దరు. ఈ జాన్ జిగిడీలు అయితే వీళ్ళిద్దరి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, కానీ ఇద్దరిలో ఒకళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు? నువ్వు మాట్లాడవారా? అడుగుతుంది అర్థమవుతుందా నీకు? చెప్తుంది అర్థమవుతుందా? యా. ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి ఈయన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈయన దేన్ని అంగీకరించాడు?
వాక్యాన్ని అంగీకరించాడు. ఈయన కూడా సంఘానికి వస్తున్నాడు కానీ దేన్ని అంగీకరించలేదు? వాక్యాన్ని అంగీకరించట్లా. మీద చెప్తున్నా అంటారా దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు ఎక్కువ కష్టాలు అని, ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు కష్టాలు అయినాయి అంటారా? వాక్యం ఎక్కువ చదువుతున్నప్పుడు కష్టాలు ఎక్కువైనాయి అంటారా లేదా? దానికి కారణం ఏంటో చెప్తున్నా ఈరోజు మీకు. ఈ వాక్యం, ఈ మాటలు మీకు అర్థమైంది అంటే మీరు ధన్యులు. ఎస్, ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడిని అంగీకరించాడు, దేవుడిని నడుస్తున్నాడు అంతే, కానీ వాక్యము చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నిలకడగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తుల్ని వాళ్ళు బూతులు తిట్టారు. ఎవరు ఎక్కువ గాయపరచబడతారు? ఎవరు ఎక్కువ గాయపరచబడతారు? ఎవరు? ఎలీషా అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. ఈయన పేరేంటి? వినయ్. వినయ్ అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. ఎందుకంటే మీరు తిట్టారు కాబట్టి వినయ్ అంటున్నారు. ఎస్, ఎందుకంటే ఈయన లోకానుసారంగా ఉన్నాడు కనుక బూతులు తిట్టిన ఈయనకి ఎలా ఉంటుంది? పెద్ద మ్యాటర్ కాదు. హల్లెలూయా, అర్థమవుతుందా? అది ఈ వ్యక్తికిలో ఏమున్నది? ప్రార్థన ఉంది, దేవుని వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకనే చిన్న మాట అన్నా కానీ ఏమవుతుంది? గాయపరచబడుతుంది. హల్లెలూయా. ఈ గాయపరచబడడం బట్టి నువ్వేమనుకున్నావు తెలుసా? దేవుడు నాకేం చేశాడు? దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకేమని కష్టాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు తిట్టిన తిట్లు, ఇప్పుడు తిట్టిన తిట్లు కామనే, తిట్లు మారలే. అప్పుడు నీ అయ్యా అన్నాడు, నీ అమ్మ అన్నాడు, నీ భర్త, కానీ అప్పుడు లోకానుసారంగా ఉన్నావు కాబట్టి నీకు పెద్దగా అనిపించలే. ఇది ఇప్పుడు అదే అయ్యా అదే అమ్మ అంటే నీకేమవుతుంది? బాధ. ఎందుకు వస్తుంది తెలుసా? ఇప్పుడు నీకు హృదయంలోకి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ఈ వాక్యం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదుటివాడు తిట్టినప్పుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే కన్విక్షన్ చేస్తున్నాడు. అంటే నిన్ను అంటున్నాడు, నువ్వు ఎదుటి వాళ్ళని తిరిగి, అదే తిట్టాడనుకో పెద్ద బాధపడ్డా, ఎందుకు ఈడేమంటాడు తిరిగి అంటాడా లేదా? కానీ ఈ వ్యక్తి అనగలడా? అందుకని ఇప్పుడు వ్యక్తి ఏమవుతుంది తెలుసా? హల్లెలూయా. అంతేగాని దేవుడిని నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువ అవుతాయి, దేవుడిని నమ్ముకున్న తర్వాత అప్పులు ఎక్కువ అవుతాయి. నో. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత అప్పులు ఎక్కువైనాయి అంటారు, అక్కడ కూడా అప్పులు ఎక్కువ కావు. ఇప్పుడు ఏంటంటే లోకానుసారంగా వాక్యం లేనప్పుడు అదే అప్పు. అప్పుడు అప్పులో తిట్టినా కానీ నువ్వు లైట్. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా? అప్పుడు సేమ్ అప్పే, ఇప్పుడు కూడా. కానీ అప్పుడు అప్పులోడు వచ్చి తిట్టినా నువ్వు ఎలా ఉంటావు? పెద్ద బాధపడతావా? కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి ఎదుగుతున్నావు, ఇప్పుడు అప్పులోడు వచ్చి కట్టలేదే అన్నాడంటే ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఏమని ఒప్పింపజేస్తున్నాడు తెలుసా? నువ్వు నన్ను నమ్ముకున్నావు కానీ ఇంకా నీలో విశ్వాసం లేదు, నీ అప్పులు పోవాలని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా? అందుకనే దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళండి అన్న. నమ్ముకోలేని వ్యక్తికి, నమ్ముకున్న వ్యక్తికి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎక్కువ కష్టాలు ఎక్కువైపోయినాయి. లేదు, అవే కష్టాలు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. వాళ్ళు తిడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు, నిన్ను గనపరుస్తా. హల్లెలూయా. కానీ అవతల వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోలేదు కనుక వెంటనే తిట్టేస్తున్నాడు కనుక వాడి స్పిరిట్ ఏమవుతుందంటే సాటిస్ఫై అయిపోతుంది, వెంటనే తిట్టేయగలుగుతున్నాడు కనుక. కానీ ఈ వ్యక్తి తిట్టలేకపోతున్నాడు. అదే భర్త రక్షణ లేనప్పుడు తిట్టాడు, కానీ నువ్వేం చేసుకున్నావు? నువ్వు కూడా 2 మాటలు అన్నావు. ఆడు 10 తంతే నువ్వు 1 తన్నావు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు తన్నలేవు, తిట్టలేవు. అందుకని ఇప్పుడు నీకేమవుతుంది తెలుసా? ఆ మాటలను బట్టి గాయం అవుతుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అప్పుడు గ్రహించలేకపోతున్నావు, కానీ ఇప్పుడు గ్రహించగలుగుతున్నావు. అంతే వ్యత్యాసం. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ప్రార్థన చేసే విధానాన్ని. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన మన బలహీనతలను ఎరిగి మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఆయనే మన పక్షముగా ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. అవతల వ్యక్తిలోకి వాక్యం లేదు కాబట్టి ప్రార్థన చేయట్లా, కానీ యువతల వ్యక్తి వాక్యాన్ని నమ్ముకున్నాడు కనుక యువతల వ్యక్తికి బాధ వచ్చినప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి పక్షముగా ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. అందుకనే కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిన్ను నమ్ముకున్న తర్వాత అనే మాటలు వ్యర్థమైన మాటలు. అండ్ అర్థమైందండి నా బాధ? అర్థమైందా? అర్థమైంది కదా? అవి వ్యర్థమైన మాటలు. దేవుడు ఎప్పుడు కూడా గాయపరచడు. కానీ అప్పుడు ఆ బాధలు, ఆ బూతు మాటలు, ఆ అవమానకరమైన మాటలు అప్పుడు నీకు అలవాటు అయిపోయినాయి. కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత అవే నీకు ఎలా ఉన్నాయంటే కొద్ది ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఇబ్బందిలోంచి దేవుడు మహిమను తీసుకొస్తాడు. ఎప్పుడు మహిమను తీసుకొస్తాడంటే నువ్వు వాక్యముని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు. అందుకే